ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాకాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మహిళపైన విచక్షణ రహితంగా దాడి చేశారు. అయితే కుప్పం మండలం కూర్మానిపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో మహిళ ప్రభావతి, ఆమె చెల్లెలు సీత పైన దాడి చేశారు పలువురు వ్యక్తులు. అక్కా చెల్లెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో వారిని సమీప హాస్పిటల్కి తరలించారు. ఘటనపైన పోలీసులు ఫిర్యాదు చేశారు బాధితురాలు కూడా. ఈ నేపథ్యంలో సుమారు 5 మంది పైగా వారిపైన దాడి చేశారంటూ కూడా వాపోయింది ప్రభావతి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ప్రధానంగా భూ తగాదాల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందించే ముందు ఒక్కసారి దాడికి సంబంధించినటువంటి అంశం, దాడిలో ప్రభావతి కూడా గాయపడినటువంటి వైరం కూడా మనం చూస్తున్నాం. సో ఆమెతో పాటుగా ఆమె చెల్లెలు సీత పైన కూడా దాడి చేశారు పలువురు వ్యక్తులు. దాదాపు 5గురు దాడి చేసినట్లుగా వెల్లడిస్తున్నారు ప్రభావతి. ఇవి దాడి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణానికి సంబంధించినటువంటి విజువల్స్. ఇంకొకసారి మా ప్రతినిధి మల్లికార్జున్ దగ్గరికి వెళ్దాం. మల్లికార్జున్, చెప్పండి, ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో జరిగినటువంటి ఈ ఘటన ప్రభావతి పైన దాదాపు 5గురు దాడి చేసినట్లుగా తెలుస్తుంది. దాడికి గల ప్రధాన కారణాలు పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చిత్తూరు జిల్లా కుప్పం మండలం కూర్మానిపల్లెలో ఈ ఘటన జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. భూ తగాదాల నేపథ్యంలోనే ఎవరైతే ప్రభావతి ఉన్నారో ఆమె చెల్లెలు సీతపై కూడా ఏకంగా కూడా 5 మంది వ్యక్తులు అక్కడికి వచ్చి దాడి చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇది నియోజకవర్గం, ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంగా మనం చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో ఈ విధంగా మహిళల పైన దాడులు జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారో దానిపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు అన్యాయం జరగనియము, మహిళలకు అన్యాయం జరిగితే 24 గంటల్లో ఎవరిపైన చర్యలు తీసుకుంటామనేది కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి తరచుగా చెప్పేటువంటి మాట. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే సొంత నియోజకవర్గంలోనే ఈ రోజు మహిళలు అన్న కనికరం లేకుండా ఏదైతే భూ తగాదాల విషయంలో కూడా 5 మంది వ్యక్తులు ఏకంగా 2 అక్కా చెల్లెలను కూడా దాడి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలి. ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడే మహిళలకు రక్షణ లేకపోతే ఇలా విచక్షణ రహితంగా కూడా మహిళలే చూడకుండా దాడి చేయడం పట్ల కూడా కొంతమంది విమర్శలు వ్యక్తమవుతున్నాయని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశం పైన కూడా స్పందించాలి. ఎవరైతే మహిళల పైన దాడి చేశారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. ప్రస్తుతం ప్రభావతి, ఆమె చెల్లెలు సీత కుప్పం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పవచ్చు. తీవ్ర గాయాలైన వీరికి అది గత కొంతకాలంగా కూడా ఒక భూమి విషయంలో తగాదాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఒకవైపు వీరి భూమి అని చెప్పేసరి కూడా ప్రభావతి, సీత మీరు మా భూమిగా మాకు చెందినటువంటి భూమి అని అంటారు. అదేవిధంగా కూడా ఇతర వ్యక్తులు కూడా ఇది మాకు సంబంధించిన భూమి, మీరు ఖాళీ చేయాలని చెప్పేసి కూడా భూమి విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. నేపథ్యంలో కూడా అటుపక్క రాజకీయ పలుకుబడి ఉంది. నేపథ్యంలో కూడా ఎలాగైనా ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో ఈ రోజు కేవలం గొడవదే కాకుండా ఏకంగా దాడి చేసేటువంటి పరిస్థితికి వచ్చారని చెప్పవచ్చు. దాడికి పాల్పడ్డారు ఆల్మోస్ట్ ఒక 5 మందికి పైగా అనేది మాత్రం ప్రభావతి ఆరోపిస్తున్నటువంటి వారిని అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి పోలీసులు ఏమైనా వెల్లడించారు? రాజ్, ఇంతవరకు అయితే అదుపులోకి తీసుకోలేదు. సంఘటనలు జరిగిన తర్వాత కూడా ప్రసార మాధ్యమాల్లో, మీడియాలో కూడా, ఈ సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోస్ అన్ని కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయం ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్ళినట్టుగా కనపడటం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఎవరైతే గాయాల పాలైనారో ప్రభావతి, సీత, వీరికి సంబంధించినటువంటి బంధువులందరూ కూడా పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఇక్కడ జరిగినటువంటి అన్యాయం పట్ల, వారు దాడి చేసినటువంటి తీరు పట్ల కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు ఇచ్చారని చెప్పవచ్చు. ఇంకా ఫిర్యాదు తీసుకున్నారు కానీ ఎలాంటి చర్యలు వారిని
అదుపులోకి తీసుకోలేదు. ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇంత డైరెక్ట్ గా కూడా దాడి చేశారంటే ఏకంగా కానీ పార్టీ మల్లికార్జున్ అంతా కొంతవరకు అంటే దాడికి సంబంధించినటువంటి అంశం ఆలస్యంగా వెలుగు రావడం ఒకటి, రెండు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోకపోవడం, మొత్తం దానికి సంబంధించి ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా ప్రభావతి కుటుంబం వారు? రాజు పూర్తిసారి అనుమానం వ్యక్తమవుతోంది. ఎందుకంటే రాజకీయ అండదండలు పలుకుబడి ఉన్న నేపథ్యంలోనే ఇటు పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడంలో ఆలస్యం వహిస్తున్నారు అనే దానిపైన కూడా వీరిద్దరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ రోజు మహిళలకు రక్షణ అంటే రాష్ట్రంలో ఏ మహిళలకు అన్యాయం జరిగినా కూడా టీడీపీ పార్టీ సహించేది లేదు, తెలుగుదేశం పార్టీ సహించదు అని చెప్పేసి అంటున్నప్పుడు ఇప్పుడు కుప్పం నియోజకవర్గం అంటే సీఎం ప్రాతినిధ్యం వహించినటువంటి సొంత నియోజకవర్గంలో కుప్పం మండలంలో కూర్మానిపల్లిలో ఈ రోజు ఇక దారుణమైన సంఘటన జరిగితే ఎందుకు పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అనే అంశం పైన కూడా వీరిద్దరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు జరిగిన అన్యాయం పట్ల ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలా, వెంటనే ఎవరైతే మా పైన దాడికి పాల్పడ్డారో ఆ 5 వ్యక్తుల పైన ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎవరైతే ఈ భూమి విషయంలో తగాదా ఉంది తగాదాను కూడా ముఖ్యమంత్రి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా మా అధీనంలో ఉన్నటువంటి భూమిని ఈ రోజు ఏదో ప్రభుత్వంలో ఉన్నామని చెప్పేసి కూడా పార్టీ నేతల అండదండలు ఉన్నాయన్న ఒక కారణం చేత కూడా ఈ రోజు మహిళలు అని చూడకుండా కూడా మహిళల మీద దాడి చేయడాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే 5 మంది దాడి చేశారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్న ప్రభావంతో పాటుగా సీత కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ చూడాలి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గంలో జరిగేటువంటి ఈ మహిళా పైన దాడి జరిగినటువంటి అంశం పైన ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. ఉత్తర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాకాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మహిళపైన విచక్షణ రహితంగా దాడి చేశారు. కుప్పం మండలం కూర్మానిపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో మహిళ ప్రభావతి, ఆమె చెల్లెలు సీత పైన దాడి చేశారు పలువురు వ్యక్తులు. అక్క చెల్లెలకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించారు. ఇక ఘటనపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు ప్రభావతి, ఆమె చెల్లెలు. అయితే సుమారు 5 మందికి పైగా దాడి చేశారంటూ కూడా వాపోతున్నారు ప్రభావతి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎవరిని అదుపులోకి తీసుకోకపోవడం పైన మాత్రం అనేక అనుమానాలు కూడా కదులుతున్నటువంటి పరిస్థితులు మనం చేస్తున్నాం. మొత్తం మీద ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో మహిళపైన విచక్షణ రహితంగా దాడి చేయడం, దీనిపైన అధికారులు ఇప్పటి వరకు సరిగ్గా స్పందించకపోవడం, చర్యలు తీసుకోకపోవడం కూడా అనేక అనుమానాలు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు వీరిపైన చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలంటూ కూడా ప్రభావతి డిమాండ్ చేస్తున్నారు.